ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఏడాది పాలన ముగుస్తూ ఉంది. దాదాపుగా సమీపిస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారం గతంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా జరుగుతుంది. 3,000 కోట్ల రూపాయలకు పైబడి అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే సిట్ దీని మీద ఒక ఛార్జ్షీట్ నమోదు చేసింది. దాంట్లో ఎక్కడెక్కడి నుంచి ముడుపులు వసూలు చేశారు, ఎలా వసూలు చేశారు అనే దాని మీద ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటికే దాని మీద సాక్షులను కూడా విచారిస్తూ ఉన్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు ఆ రోజు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రాజ్ కేసిరెడ్డి గారు, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి గారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల మూలంగా ఇప్పటివరకు కేసు నడుస్తూ ఉంది. ఏ క్షణాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. ఈ కేసులో అన్ని వేళ్ళు ఆయన వైపే చూస్తున్నాయని చెప్పేసి కూడా ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా కూడా దీని మీద ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విధంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియాలో అయితే ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారని కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూసాం. అయితే తాజాగా ఈరోజు చూసుకుంటే మద్యం కుంభకోణానికి బంగారం ముడుపులంటూ కూడా ఈనాడు పత్రికలో పెద్ద వార్త ప్రచురించారు. అయితే ఈ వ్యవహారంలో దాదాపుగా 3,000 కోట్లు, అంటే 3,200 కోట్లు దాదాపుగా అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. ఇందులో వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన వస్తువులు ఏదైతే ప్రభుత్వం అధికారం మారిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో కీలక ఫైళ్లను మాయం చేసే ప్రక్రియ జరుగుతుందని ఒక కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన వ్యవహారంలో చూసుకుంటే అప్పట్లో వాసుదేవరెడ్డి గారి కార్యాలయాన్ని సీజ్ చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాడినటువంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంలో ఒక రిసిప్ట్ దొరికిందని ఆ కథనం ప్రకారం తెలుస్తోంది. ఆ రిసిప్ట్లో భారీగా బంగారం, అంటే ఎవరన్నా జనరల్గా బంగారం అంటే గ్రాముల్లో కొనుక్కుంటారు. 5 గ్రాములు, 10 గ్రాములు, కొంచెం డబ్బులు ఉన్నది 100 గ్రాములు అట్లా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఇంకేదన్నా పండుగలు లేదంటే ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఎంత భారీ ఎత్తున కొనుగోలు చేసినా కేజీల లెక్కలో ఎవరు కొనుగోలు చేయరు. అయితే ఇందులో దొరికిన రిసిప్ట్లో కేజీల లెక్కన బంగారం కొనుగోలు చేసినట్టు, అది కూడా జిఎస్టీ చెల్లించి కొనుగోలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కానీ పరిశీలిస్తే ఒకవేళ నిజంగా 3,200 కోట్ల అవినీతి జరిగిందని అనుకుందాం. దాదాపుగా ఒక సగం డబ్బులు, అంటే 1,500 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేశారు అనుకుందాం. అంటే ఎంత ఈరోజు మార్కెట్ రేటు చూసుకుంటే దాదాపుగా 97,000 రూపాయలు బంగారం వాల్యూ ఉంది. అంటే ఒక కేజీ బంగారం కొనాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. అంటే 1,500 కోట్లు పెట్టి బంగారం కొనాలి, 1,500 కోట్లకి బంగారం కొనుగోలు చేశారని అనుకుందాం. అంటే సుమారుగా టన్నున్నర. అంటే ఇది జరిగి ఒక 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ రోజు రేటు ప్రకారం చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువ, దాదాపుగా ఒక 2 టన్నులు బంగారం. ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాయాలి దీన్ని అనేది కూడా మనం ఆలోచించాలి కదా. అయితే ఈ వ్యవహారంలో ఆ కథనంలో ఇంకొక ఆసక్తికరమైన జోడింపు కూడా చేశారు. దాన్నే ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఏదైతే ఆ మైనింగ్ జరిగిందో, అక్రమ మైనింగ్ జరిగినప్పుడు సిబిఐ కేసు నమోదు చేసి ఈడీ కేసు నమోదు చేశారు. దీని మీద గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే అప్పుడు చాలా అందరూ విస్తుపోయే వ్యవహారం మన అందరికీ తెలిసిందే అది. ఎందుకంటే ఆయన ఇంట్లో బంగారపు కుర్చీలు, బంగారపు స్పూన్లు, బంగారపు ప్లేట్లు ఇలాంటివి మనం దొరికినట్టుగా మనం వార్తల్లో చూసాం. అయితే ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే వస్తుంది. ఒకవేళ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో కావచ్చు, లేదంటే ఆయన బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో కావచ్చు, లేదా కడపలో కావచ్చు, ఇటువంటి వ్యవహారాలు ఏమన్నా సోదాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టు చర్యలు తీసుకోవాలి, ఆయన కూడా ఇంప్లీడ్ చేయండి ఈ కేసులో, ఆయన కూడా నిందితుడిగా చేర్చండి ఈ కేసులో అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం ఈ ప్యాలెస్లో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల్లో ఎక్కడైనా తనిఖీల్లో ఇటువంటి బంగారు ఆభరణాలతో తయారు చేసినటువంటి వస్తువులు, అంటే కుర్చీలు, ప్లేట్లు, గ్లాసులు ఇటువంటివి బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ కథనం ప్రకారం తెలుస్తూ ఉంది. అంటే టన్నున్నర బంగారం పెడితే, టన్నున్నర బంగారం అంటే ఇది ఉజ్జాయింపు మాత్రమే, నేనేమి నిర్ధారించట్లేదు దీన్ని. మళ్ళీ ఇది నువ్వే చెప్పావని మళ్ళీ రేపొద్దున నా మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితి. కాబట్టి ఇది ఎక్కడ నిర్ధారణ కాదు. 3,000 కోట్ల పైబడి అవినీతి జరిగింది అంటున్నారు. కాబట్టి రకరకాల వ్యక్తులు చేతులు మారి రకరకాల ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అని చెప్తున్నప్పటికీ ఫైనల్గా అక్కడికే డబ్బులు చేరినాయని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ బంగారం నిజంగా కొనుగోలు చేసి నిజంగా దానికి సంబంధించిన రిసిప్ట్లన్నీ కూడా పక్కాగా ఈ ఏదైతే దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నట్టయితే మాత్రం ఆ బంగారం ఎక్కడుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. అయితే ఒకవేళ నిజంగా ఇటువంటి సోదాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారి
నివాసంలో మాత్రం ఇటువంటి ఆభరణాలతో బంగారంతో చేసిన వస్తువులు బయటపడితే మాత్రం ఇది ఖచ్చితంగా నేషనల్ వైడ్ సంచలనమైన కేసుగా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.